ఆఫ్ఘనిస్తాన్ నుంచి, బంగ్లాదేశ్ నుంచి, సిరియా నుంచి, లెబనాన్ నుంచి, యెమెన్ నుంచి ఇట్లా వివిధ మత దేశాల నుండి వచ్చినటువంటి వాళ్ళు ముస్లిం దేశాల నుండి వచ్చినటువంటి శరణార్థులు కాస్త చివరికి బ్రిటిష్ పౌరులు అయిపోయి వాళ్ళ పిల్లలు వాళ్ళ పిల్లల పిల్లలు కూడా ఇప్పుడు అక్కడ పెరుగుతున్నారు. వాళ్ళు మొదట క్రైస్తవ దేశమైనటువంటి బ్రిటన్లో ఇప్పుడు క్రైస్తవులేమో మాకు అసలు ఏ మతము సంబంధం లేదు, లేకపోతే మేము హేతువాదులు, మేము నాస్తికులు అంటూ ఒరిజినల్ క్రిస్టియానిటీని ఫాలో అవుతున్నటువంటి 44% అయితే మిగతా 55% మంది బ్రిటన్ పౌరులు క్రైస్తవాన్ని వదిలేసుకుని నాన్ రిలీజియస్ కింద ఉన్నారు. అదే సమయంలో ముస్లింలు మాత్రం 100కి 100 మంది వాళ్ళ మతాన్ని పాటిస్తామనడంతో పాటుగా మా మతాచారాలు అమలు చేయడానికి మీ జడ్జిలు పనికిరారు, మా మతాచారాల జడ్జిలే మాకు తీర్పు ఇవ్వాలి, కాబట్టి మీరు ప్రభుత్వ ఉద్యోగాలు అట్లా మా మతాచారాల సంబంధించినటువంటి మత గురువులకి ఇవ్వమని ఒత్తిడి తెచ్చారు. దానికి వ్యతిరేకంగా బ్రిటన్ పౌరులు ఉద్యమించినా కూడా అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం పట్టించుకోలేదు, కీర్ స్టార్మర్ ప్రభుత్వం. ఇప్పుడు వాళ్ళకి షరియా లా అడ్మినిస్ట్రేటర్ పేరుతో షరియా చట్టానికి అనుబంధంగా జడ్జీలు నియమిస్తారట. అంటే షరియా సబ్జెక్టులు చదువుకున్నటువంటి, అంటే మదర్సాల్లో చదువుకున్నటువంటి వాళ్ళకి జడ్జిల్లాగా అనమాట షరియా అడ్మినిస్ట్రేటర్లు అంటే. మాంచెస్టర్ అఫీషియల్ వెబ్సైట్లో శాలరీ 23,500 పౌండ్లట ఏడాదికి ఇవ్వబోతున్నామని చెప్పేసి జాబ్ పొజిషన్స్ని ప్రకటించడంతో ఇప్పుడు పెద్ద చర్చకి తావిస్తోంది అక్కడ.